చిన్నప్పటి ఎక్సర్సైజ్ గమలోని ప్రతి అవయవాన్ని చైతన్యము చేసి అప్పుడప్పుడు అంటుంటారు మొత్తం ప్రపంచంలో ఐక్యూ ఇవాళ వాడుతున్నది కేవలం 5% మాత్రమే. 100% మన మెదడులో కోటాను కోట్ల నాడులు ఉన్నాయి కదా, ఈ నాడుల్లో కేవలం 5% మాత్రమే. ఈ 5% ఇవాళ ఆకాశంలోకి వెళ్తున్నాడు మనిషి. చంద్రమండలం మీద ఇంకో గ్రహం మీద పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 5% ఒకవేళ 25% వెళ్ళింది అనుకోండి, 50% వెళ్ళింది అనుకోండి, ఏం చేయగలుగుతాము? సూర్యుని దాటి వెళ్ళిపోతాడు మనిషి. ఈ విశ్వంలో నుంచి ఇంకో విశ్వంలోకి వెళ్ళిపోతాడు మనిషి. దీనికి సాధన ఏమిటి? యోగా. ఈ వాడుకుంటున్నావు 2-3% మాత్రమే పనిచేస్తున్నాయి అన్ని కూడా. కానీ ఎప్పుడైతే ఓంకారం అనే శబ్దము కారణంగా వైబ్రేషన్, ఒక బావిలో నీళ్లు చూసారా ఎప్పుడైనా? ఒక స్విమ్మింగ్ పూల్ కదా, ఆ స్విమ్మింగ్ పూల్ అది ఉంది కదా, ఏంటి అంటారు దాన్ని, దాంట్లో ఇవాళ చిన్న రాయి వేయి ఏమవుతుందా? వైబ్రేషన్స్ వస్తాయి లేవా? వైబ్రేషన్ పైనే కాదు, కింద నీళ్లు కూడా చిన్న రాయి కారణంగా ఎన్ని నీళ్లు ఉన్నాయో పెద్ద ట్యాంకులో అన్ని నీళ్లు కదులుతాయి. మనకు తెలియదు, లోపల అడుగుల వరకు వెళ్ళిపోతాయి వైబ్రేషన్స్ మొత్తం కూడా. ఈ ఓంకారం అనే వైబ్రేషన్ మెదడులోని కోటాను కోట్ల నాడులను చైతన్యవంతం చేస్తుంది. ఇక ఓంకారం చిన్న విషయం కాదు. శరీరంలో ఒకసారి ఓ వణుకుతుంది అలా. ఓం అంటే ఏమిటి? కేవలం ఓం అని చెప్పడం కాదు, అకారము, ఉకారము, మకారము, ఈ మూడింటి యొక్క నాలుగిటిని కలపాలి. కాబట్టి చాలా శక్తి ఉందండి. ఇవాళ మనం సరిగా చేయడం లేదే. ప్రపంచమంతా యోగ మార్గాన పడుతున్నది. ప్రపంచంలోని చాలా దేశాల్లో చాలా స్కూల్స్లో ఇంట్రొడ్యూసింగ్ చేస్తున్నారు. సంబంధించిన దురభిప్రాయాన్ని వెళ్ళగక్కుతున్నారు ఓట్ల రాజకీయంలో. కేవలం మన సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసిన వాళ్ళం అవుతాం. ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్నే, ఇవాళ ఎందుకు ఇవాళ కేవలం గుమస్తాలుగా మిగిలిపోతున్నాం? రీసెర్చ్ స్కాలర్గా ఎందుకు తయారు కావడం లేదా భారత యువత? దానికి కారణము కొన్ని ప్రాచీన పద్ధతులు మనం వదిలిపెట్టిన కారణంగానే. సో అలాంటి వాటిని ప్రజెంటేషన్ చేయడంలో మన ప్రధానమంత్రి గారు విజయం సాధించారు. కాబట్టి ఇదేదో పార్టీ సిద్ధాంతం కాదు, ఇది మతానికి సంబంధం లేదు. అరేబియన్స్, ముస్లిం దేశాల్లో సుమారుగా దాదాపుగా 25 దేశాల్లో యోగా నడుస్తూ ఉంది. ఒక పాకిస్తాన్, బంగ్లాదేశ్ వదిలిపెడితే మన దేశం వాళ్ళు చేస్తున్నారు నాకు కూడా తెలియదు. జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యోగా చేయాల్సిందే. వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తర్వాత ప్రశ్న. ఎంతో చక్కగా వివరించినటువంటి మాలపాటి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి నుంచి యోగా ఉంటుంది. ఒక అర్ధగంట మనం యోగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. దయచేసి మధ్యలో ఎవరు కూడా లేకోకుండా ఈ 30 నిమిషాల పాటు మనందరూ కూడా చక్కగా యోగా నేర్చుకుంటామని ఆశిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని యోగా మాస్టరు ప్రారంభించాల్సింది కోరుకుంటున్నాం. सत्यम सत्यमाय दस्तासन చేద్దాం. నమః ఊర్ధ్వశ్వాసం చేద్దాం. శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి, 2 చేతులు నేల కానించే ప్రయత్నం చేస్తాం. మోకాళ్ళు వంచుకోకుండా 2 చేతులు నేల కానించే ప్రయత్నం చేస్తాం. శ్వాస తీసుకుంటూ ఎడమకాలు వెనక్కు, కుడికాలు ఎల్ షేప్ లో ఉంటుంది. ఎడమకాలు వెనక్కి తీసుకెళ్తాం. 2 చేతుల మధ్యలో కుడికాలు ఉంటుంది. శ్వాస వదిలేస్తూ చతుర దండాసనం. 2వ కాలు కూడా వెనక్కి పంపిస్తాం. మోకాళ్ళు ఛాతీలు ముందుకు సాగుతూ పైకి లేస్తాం. సాష్టాంగ నమస్కారం. శ్వాస తీసుకుంటూ భుజంగాసన్, నిదానంగా పైకి లేస్తాం. శ్వాస తీసుకొని వదిలేస్తూ పర్వతాసన్. నమః. శ్వాస తీసుకుంటూ ఊర్ధ్వశ్వాసన్, శ్వాస వదిలేస్తూ పాదస్థాసన్.
శ్వాస తీసుకుంటూ తీ. భుజంగాసన్. ఇప్పుడు కుడికాలు వెనక్కి తీసుకెళ్తాం. శ్వాస వదిలేస్తూ చతుర్దండాసన్. శ్వాస తీసుకొని వదిలేస్తూ శశాంకాసన్. శ్వాస తీసుకుంటూ చేయి. సాష్టాంగాసన్. తీసుకొని వదిలేస్తూ పర్వతాసన్. తీసుకొని వదిలేస్తూ శశాంకాసన్. తీసుకుంటూ అర్థసంచలన. కుడికాలు ముందుకు తీసుకొని వస్తాం. తీసుకొని వదిలేస్తూ ఆరా. చతుర్దండాసన్. తీసుకొని వదిలేస్తూ శశాంకాసన్. తీసుకుంటూ భుజంగాసన్. పైకి చూడాలి. శ్వాస తీసుకుంటూ అశ్వసంచలన. ఎడమకాలు ముందుకు తీసుకొని వస్తాం. తీసుకొని వదిలేస్తూ కూర్చోస్తాం. ఓం శ్రీ సవిత్ర సూర్యనారాయణాయ నమః. తీసుకుంటూ అశ్వసంచలన. కుడికాలు వెనక్కి తీసుకెళ్తాం. కుడికాలు రెండు చేతుల మధ్యలో ఉంటుంది. చేస్తూ దృష్టి ముందుకు ఉంటుంది. రెండో కాలు Leki. 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 Quickly. కుడికాలు ముందుకు తీసుకొని వస్తాం. పైకి చూస్తాం. ఆరా. చాలా సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. స్కూల్ ఉంది కానీ చాలా సన్నగా ఉంటుంది. తాడాసన్. ఓకే, తాడాసన్ చేద్దాం. తాడాసన్లో కూడా మనం శ్వాస తీసుకొని ఎంతో కింద పాదాలు కూడా పైన. ఉదాహరణ ఇది చిన్న పిల్లలకి చాలా మేలు, ఎందుకంటే వాళ్ళు హైట్ గ్రోత్కి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హైట్ గ్రోత్ బాగా అవుతుంది, బాగా పొడుగు అంటే ఇది తాటి చెట్టు లాగా బాగా హైట్ అవుతారని ఆ పేరు పెట్టారు. ఓకే, ఇది తాడదు. మరొక్కసారి చేద్దాం. శ్వాస తీసుకుందాం, బాగా నింపుకుంటూ రిలాక్స్. ఇప్పుడు మనము
ఆపోజిట్. రిలాక్స్. ఇది ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చేయొద్దండి దయచేసి. ఎందుకంటే కొన్ని రకాల స్పోలియాసిస్ కానీ ఈ కొన్ని స్పాండలైటిస్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇబ్బంది ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు వక్రాసనం చేద్దాం. అందరు కూర్చుందాం. వక్రాసనం. పొజిషన్ రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ తీసుకుంటూ క్రాస్. అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రైట్ లెగ్ తల భాగం వెనకాల. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మేలు జరుగుతుంది. రైట్. నెక్స్ట్ పొజిషన్ తీసుకుంటూ రైట్ హ్యాండ్ తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ కొంచెం క్రాస్ చేసుకుంటూ పాదాలు వెనక వైపు తల తిప్పేద్దాం. తల వెనక్కి ఓకే. రిలాక్స్. మిగతా వాళ్ళు ఈ పొజిషన్ తీసుకుంటూ తలని ముందరికి బెండ్ చేస్తూ మెల్లగా శ్వాస తీసుకొని రైట్. నెక్స్ట్ ఇంకొక ఉండే వాళ్ళు దయచేసి మెల్లగా చేసుకోండి. మిగతా వాళ్ళు రిలాక్స్గా ఉండాలి. ఇవి మనం పలుకుదాం. అన్ని విధాలుగా విశ్రాంతి తీసుకుందాం. దయచేసి కళ్ళు చెప్తాను. కళ్ళు క్లోజ్ చేయండి అందరూ. నాతో పాటు మీరు కళ్ళు క్లోజ్ చేసిన తర్వాత నేను ఏం చెప్తానో అది పలుకు. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్యవే. అందరూ లేచి నిలబడాలి. అందరూ కూడా ఒకసారిగా ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ, అలాగే పార్కులో ఉంటూ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి టైక్వాండో నేర్పిస్తూ సోషల్ బాధ్యతతో దేశం మెచ్చిన, ప్రపంచం నచ్చిన ఇవాళ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క భారతదేశ మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఈరోజు దాదాపు 75 దేశాల్లో ఈరోజు నిర్వహిస్తున్నాము. అది ఒక్క భారతదేశంలోనే కాదు, పాకిస్తాన్లో సైతం కరాచీ, ఇస్లామాబాద్లోను, అదేవిధంగా శ్రీలంకలోను, బర్మాలోను, అదేవిధంగా నేపాల్లోను, బంగ్లాదేశ్లోను, అమెరికాలోను, చైనాలోను, రష్యాలోను, యుద్ధం జరుగుతున్నటువంటి ఉక్రెయిన్లో కూడా ఈరోజు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, కెనడా ఇందుగలడు ఎందెందుగలడు సందేహం వలదు సర్వాంతర్యామి నువ్వే అన్నట్లు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే భారతదేశ ఔన్నత్యం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురుషకాలం నుంచి ఈరోజు మన భారతీయ రంగరించి మేళవించి అది ఏదైతుందో అదే మన సనాతనం. ఆ సనాతన ధర్మాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తిరిగి పైకి తీసుకొచ్చి ఈరోజు ప్రసాదించి ఈరోజు అసలైన వైద్యం, సిసలైన వైద్యం భారతదేశాలకు ఇవ్వాలి. అది ఒక భారతీయ జనతా పార్టీ ప్రజలకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి వారు ఇది ఒక పార్టీకో, ఒక మతానికో, ఒక కులానికో కాకుండా ఈరోజు అన్ని వర్గాలను ఈరోజు ఈ యోగాని ఎవరు చేస్తున్నారంటే కమ్మరి, కుమ్మరి, నేత, గీత, హరిజన, గిరిజన, లంబాడ, యాదవ, హరిజన, గిరిజన అన్ని కులాలు, అన్ని మతాలు, వర్గాలు ఈరోజు చైనా, దుబాయ్, రష్యా
ఈరోజు అన్ని చోట్ల ఈరోజు జరుగుతుందంటే అది కేవలం ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు సాధ్యమైంది. అదేవిధంగా మైసూరులో ఈరోజు స్వయంగా ఆయన నేను ప్రధానమంత్రి కాదు ప్రధాన సేవకుని అని చెప్పి ఈరోజు ఆయన కూడా ఆసనాలు ఇస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే మనం చూసాం ఈరోజు భారతదేశంలో ఈ దేశంలో తింటూ ఈ దేశంలో కంటూ ఈ దేశంలో ఉంటూ నిన్న జరిగినటువంటి అగ్నిపత్ చూస్తున్నాం. గతంలో మనం చూసాము కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏం జరుగుతుంది, ఇవాళ దేశాన్ని దోచుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఏమవుతుంది, దేశాన్ని తాకట్టు పెడుతున్నారు, దేశాన్ని తగలబెడుతున్నారు. ఈరోజు ఇవాళ అగ్నిపత్ యొక్క ఉద్దేశం ఏమంటే ఈరోజు అగ్నిపత్కి యోగాకి చాలా సంబంధము ఉంది. ఎందుకంటే అగ్నిపత్ అనేది ఇవాళ ఒక శపథాన్ని తీసుకొని దేశం కోసం పనిచేసేవాళ్ళు. దేశం కోసం పనిచేసే ఏ సైనికుడు కూడా మా దృష్టిలో ఈరోజు రైళ్లను తగలబెట్టడం బస్సును తగలబెట్టడం చేయడు. అది ఒక యోగాతోనూ ధ్యానంతోనూ ప్రాణం మీద శ్వాసతోనూ ధ్యాసతోనూ ఇవాళ పెద్దల గౌరవ పట్ల ఇవన్నీ నీతి నిబద్ధత నేర్పుతాయని చెప్పి అది మన సంస్కృతిలో ఉంది. ఈ సంస్కృతిని ఎప్పుడైతే మనం విడనాడుతామో ఇవాళ ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఇలాంటి అగ్ని దహనాలు ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ కాకూడదు అని చెప్పి యువతకు ముఖ్యంగా యూత్కు దిశానిర్దేశం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ముందరసలో ఉంటారని చెప్పి ఈరోజు ఇంత పెద్ద యజ్ఞాన్ని ఇది ఒక మేము యజ్ఞంగా అనుకున్నాం. ఈరోజు జిల్లా అధ్యక్షుల ఆదేశాలతో అదేవిధంగా జిల్లా కమిటీ మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, యువ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, అదేవిధంగా 17 సెల్లులు, అదేవిధంగా డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు బేటీ పడావో బేటీ బచావో, అదేవిధంగా లైబ్రరీ సెల్లు, లీగల్ సెల్లు, మెడికల్ సెల్లు, అనేక మోర్చాలు, అనేక సంఘాలు అన్ని మద్దతుతో కలిపి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై డాక్టర్ కోనంకి శ్రీధర్. అందరికీ శుభోదయం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన అనంతపురం పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్లో మన కోనంకి శ్రీధర్ గారు అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ యోగా దినోత్సవం అంటే ఈరోజు జరపడానికి మన డాక్టర్ కోనంకి శ్రీధర్ గారు కన్వీనర్ ఫర్ స్టేట్ బీజేపీ తను ఈ విధంగా కండక్ట్ చేయడము వందలాది మంది మా యొక్క బీజేపీ కార్యకర్తలే కాదు చాలామంది ప్రజలు వచ్చి ఇందులో పాల్గొని యోగాభ్యాసం యొక్క ఇంపార్టెన్స్ను తెలుసుకొని యోగా చేయడంలో ఏ విధమైన ఆరోగ్యపరమైన లాభాలు ఉంటాయి, జీవితంని ఏ విధంగా మనము జీవించే ఈ యొక్క జీవితాన్ని పెంపొందించుకోవచ్చు. 80 సంవత్సరాలు జీవించవలసిన వాళ్ళు 120 సంవత్సరాలు కూడా జీవిస్తారు అని చెప్పి అంటే నిజంగా యోగా యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది. మన యొక్క పూర్వకాలంలో కూడా ఈ విధమైన యోగా సంబంధించి ఎంతోమంది దీని యొక్క ప్రాధాన్యతని ప్రజలకు ఎరిగించి వారి దీన్ని సాధన చేసి చాలా లాభాలను పొందారు. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క యోగా యొక్క ఇంపార్టెన్స్ను ఇంటర్నేషనల్ లెవెల్లో తెలియజేసి 193 దేశాలకు గాను 170 దేశాలు దీన్ని అనుకరిస్తూ ఉన్నాయి. సో మన మోడీ గారు ఇంటర్నేషనల్గా ఎన్నో మార్పులు తీసుకొని వస్తూ యోగాకు సంబంధించి కూడా అందరికీ ఈ యొక్క యోగా ఇంపార్టెన్స్ ఎరిగించి దీన్ని మన దేశంలో ముఖ్యంగా ప్రజలందరికీ దీని యొక్క ప్రాముఖ్యత తెలిపి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా యోగాను అందరూ అవలంబిస్తున్నారు. దీని యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సో మా సోదరులు దాని గురించి చెప్తారు. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిల్డ్రన్స్ పార్కులను జరుపుకోవడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దాని మీద మనమందరం కూడా ఈ యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యము మంచిగా ఉంటుంది. ఈ యోగాను మనము ప్రతిరోజు ఒక ½ అన్ అవర్ చేస్తే గిన బాగా మనకు రోగాలు రాకోకుండా ఏం రాకోకుండా మనము 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవించే వాళ్ళము 80 ఏళ్ళు కూడా బతకగలమని మనకు నిరూపణ. ఈ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ కుటుంబాలు వచ్చేసి ఈ చిల్డ్రన్స్ పార్క్లో చేయడం వల్ల మనకు తెలియని విషయాలన్నీ కూడా యోగా మాస్టర్ గారు చెప్పారు. దీని వలన మనకి ఆరోగ్యము బాగా మంచిగా ఉంటుందని మనము అవగాహన చేసుకున్నాము. అందరికీ శుభోదయం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిల్డ్రన్స్ పార్క్లో కలుసుకోవడం జరిగింది. కోనంక శ్రీధర్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంతమంది యోగా మాకు నేర్పించడం, ఆసనాలు షుగర్ పేషెంట్కి కానీ, హార్ట్ పేషెంట్కి కానీ, లివర్ పేషెంట్కి కానీ ఇవన్నీ చాలా ముఖ్యము. ఇవి రోజు మనం ఇంట్లో ఈరోజు ఒక్కరోజే పార్కులో చేసుకున్నట్లు కాదు, మనం రోజు ఇంట్లో కూడా యోగా ఆసనాలు వేసుకుంటే చాలా మంచిది. పూర్వకాలంలో రైతులంతా కలుసుకొని
రైతాంగం చేసుకుంటూ వాళ్ళకి ఏ రోగాలు వచ్చేటివి కాదు. ఇప్పుడు షుగర్ అంటూ బీపీ అంటూ ఏవేవో సంథింగ్ అన్ని రోగాలన్నీ ఎక్కువ అవుతున్నాయి. దాని సందర్భంగా మనము యోగా రోజు చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహాబలం. వందే మాతరం. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్లో కోనంటి శ్రీధర్ అన్న ఇన్వైట్ చేసినాడు అందరికీ, పిల్లలకి. అందరూ హ్యాపీగా యోగా చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ కలిసినాము, చాలా హ్యాపీగా ఉంది. శ్రీధర్ అన్న తర్వాత పెద్దవాళ్ళంతా చాలా బాగా చెప్పారు ఆరోగ్యం గురించి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు ఇక్కడ హౌసింగ్ బోర్డులో రాజీవ్ చిల్డ్రన్ పార్క్ నందు ఈ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు యోగా కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో యోగాను చేసుకుంటూ ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మా జిల్లా నాయకులకు, మా రాష్ట్ర నాయకులకు, మా మహిళలకు, మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం. మోడీ గారు ప్రవేశపెట్టిన యోగా డే ఎంతో అద్భుతంగా చక్కగా అనంతపూర్లో మా యువకులు నిర్వహించినారు. ఎంతో ఘనంగా జరిగింది. చాలా సంతోషం. కానీ ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారి వయసును అదుపులో ఉంచుకోవాలి అంటే ఒక యోగాతోనే సాధ్యమవుతుంది. కాబట్టి మాలాంటి వయస్కులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యోగా చేయండి. భారతదేశం ఇంకా యవ్వనంగా ఉండాలని ఆశించండి. మీ పిల్లలకు నేర్పించండి. అప్పుడు భారతదేశం అంతా కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. మొట్టమొదటిగా దేశభక్తిని అలవాటు చేసుకోండి. మీ కులాలు, మీ మతాలు, మీ ధనము ఇవన్నీ పక్కన పెట్టి నేను భారతీయుని, నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, నా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నేను చాటుతాను అని ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు దేశమంతా బాగుంటుంది, మనందరూ బాగుంటుంది. భారత్ మాతకు జై.